నమస్కారం. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షం మహాళయ పితృపక్షాలు అంటారు. అటువంటి ఈ 15 రోజుల సమయంలో పితృదేవతలకి చాలా ఇష్టమైనటువంటి సమయం. గతించిన వారు ఉంటారు తల్లిదండ్రులు. వారి కోసం బ్రతికున్నంతకాలం మనకి ఇంత మంచి జన్మని ఇచ్చినందుకు వారి కోసం మనం ఏదీ చేయలేకపోయామే, కాలం చేశారు అని చిన్న పశ్చాత్తాపం ఉంటుంది. వారి కోసం ప్రతి సంవత్సరం కూడా మనం దేవతలకై ఎలా అయితే మన ధర్మంలో ఒక నవరాత్రులు, గణపతి నవరాత్రులని, దేవీ నవరాత్రులని అమ్మవారికి, విష్ణుమూర్తి కోసం ధనుర్మాసం అని, కార్తీక మాసం అని, ఇలా దేవతల కొరకే మన ధర్మంలో ఏవైతే మనం దీక్షలు, పూజలు, పునస్కారాలు చేస్తూ ఉంటామో పితృదేవతల కోసం కూడా ఈ 15 రోజులు మహాళయ పితృపక్షాలను కేటాయించబడి ఉన్నాయి. ఈ సమయంలో మనం పితృదేవతల కోసం చేసే చిన్న శ్రమ పితృ తర్పణాలు అంటారు. వాటిని మనం చేయడం ద్వారా అవకాశం ఉన్నంత వరకు కూడా ఆ నువ్వులతో తిల తర్పణాలు ఇవ్వడం ద్వారా పితృదేవతలు ప్రతి సంవత్సరం ఈ సమయంలో చాలా ఆనందిస్తారు. వారికి మనం విడిచిపెట్టే నీళ్లు దానికోసమే చాలా సంతోషించి తృప్తి పడతారు. మనకి వంశాభివృద్ధి కలుగుతుందని మన ధర్మంలో పితృదేవతల కొరకే కూడా చెప్పబడి ఉన్నది. కనుక అవకాశం ఉన్నంత వరకు కూడా ఎవరూ విడిచిపెట్టకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ పితృపక్షాల్ని కాస్త ఆచరించండి.